నేను దేని గురించి ఇప్పుడు వీడియో చేస్తున్నానో మీకు తెలుసు. ప్రపంచంలో ఇండియాలోని పెద్ద టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఎయిర్టెల్ ప్రైవేట్ లిమిటెడ్గా పిలువబడుతుంది. ఇది న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయంగా భారతదేశంలో ఉంది. ఆసియా మరియు ఆఫ్రికా 18 దేశాలలో పనిచేస్తూ ఒక ప్రపంచ టెలికమ్యూనికేషన్ సంస్థగా మొబైల్, వాయిస్, డేటా, బ్రాడ్బ్యాండ్ మరియు ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ వంటి సేవలను అందిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 3G, 4G, 5G సేవలు ఉన్నాయి. అలాగే DTH సేవలు మరియు ఇంకా ఇతర సేవలు ఈ కస్టమర్లు 500కు పైగా ఉన్నారు. అలాగే దీనికి మొత్తం అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. టవర్స్ ద్వారా విలీనం చేయబడుతున్నాయి. ఆధారం ఓకే. దీనికి ఆదాయం కూడా ఎంత వచ్చిందో చూడండి. అలాగే దీని చరిత్ర చూసుకుంటే ఇది ఫస్ట్లో భారత టెలి వెంచర్గా లిమిటెడ్గా పిలువబడేది. ఏప్రిల్ 2006లో భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్గా మారింది. దీనికి సునీల్ భారతి మిట్టల్ స్థాపించబడింది. దీనికి మొత్తం వివరం ఉంది, చదువుకోండి. 2026 జనవరి 1వ తేదీన శాశ్వత శర్మ MD CEOగా బాధ్యతలు చేపట్టనున్నాడు. దీని గురించి నేను చెప్పాను. DTH సర్వీసు, ABB మరియు ఎయిర్టెల్ సర్వీసులు అన్నీ ఉన్నాయి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశంలో సునీల్ మిట్టల్ అనే ఆ వ్యక్తి ఎంతో కష్టపడి పైకి వచ్చి చదువుకున్నాడు ఫ్రెండ్స్. అలా పెద్ద స్థాయికి ఎదిగినాడు. మీరు కూడా అలా ఎదుగుతారని నేను మోటివేషన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్.